హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడమ్మా. ఓకే, ఆన్లైన్ పేమెంట్ అనేది మీకు ఈ మంత్ 26 నుంచి 30 వరకు. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడింగ్ అనేవి 27 ఈ మంత్ 27 నుంచి నెక్స్ట్ మంత్ 3 వరకు ఉన్నాయమ్మా. ఓకే, వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే 1 నుంచి 4 వరకు. నెక్స్ట్ ఏవైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే, ఓకే, ఏదైనా మీరు కరెక్షన్స్ చేసుకోవాలంటే మనకు ఓన్లీ ఒకే ఒక రోజు ఇచ్చాడు 5th. చాలా జాగ్రత్త అమ్మా, నెక్స్ట్ మంత్ 5th చాలా ఇంపార్టెంట్. ఓకే, సీట్ అలాట్మెంట్ అనేది నెక్స్ట్ మంత్ 8th రిలీజ్ చేస్తాడు. ఓకే, కాలేజ్ రిపోర్టింగ్ టైం అనేది 9th నుంచి 15th వరకు. మీ క్లాసెస్ అనేవి నెక్స్ట్ మంత్ 10th నుంచి స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మీకు ఒక లింక్ పెట్టాడమ్మా. ఆ లింక్ మీకు ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్ ఉంటుంది. ఓకే, ఎంత ఓసీ అండ్ ఎస్సీ, ఓకే, ఎవరెవరికి ఎంత ఫీజు పే చేయాలనేది ఓకే క్లియర్గా మెన్షన్ చేశాడు మీకు. ఓకే, ఓబీసీ అండ్ ఓసీ కేటగిరీ వాళ్ళకి 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి చూడండి, అక్కడ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు ఏ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్స్ కావాలి ఉంది. ఓకే, ఏ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలనేది మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎస్ఎస్సి మార్క్స్ అనేవి, డిప్లొమా డిగ్రీ సర్టిఫికేట్ అనేది, ఓకే, 7th క్లాస్ నుంచి డిప్లొమా స్టడీ సర్టిఫికేట్ వరకు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్, ఓకే, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అయితే ఈడబ్ల్యూఎస్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, ఓకే, ప్రైవేట్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఓకే, క్లియర్గా మీకు మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా ఎన్సీసీ, పీడబ్ల్యూడి, ఓకే, క్యాప్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. రిపోర్టింగ్ టైము, మనం సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్కి రిపోర్టింగ్ టైం ఇచ్చాడమ్మా. క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాడు. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ర్యాంక్ వైజ్, ఇండికేటెడ్ ర్యాంక్ వైజ్ మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏ కేటగిరీస్ ఎవరు అటెండ్ అవ్వాలనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. కౌన్సిలింగ్కి మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలనేది క్లియర్గా అది కూడా మెన్షన్ చేశాడు. ఏపీ ఈసెట్ 2024 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఓకే, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఒకటి, డిప్లొమా సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ, ఓకే, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ ఏదైనా సరే పర్లేదు. ఓకే, స్టడీ సర్టిఫికేట్ అంటే చాలా ఇంపార్టెంట్. 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు కంపల్సరీ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలమ్మా. రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఓకే, నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఆంధ్ర చదువుకోవాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ సబ్మిట్ చేయాలమ్మా. ఒకటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటి, ఇంకోటి ఎంప్లాయీ సర్టిఫికేట్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరికైనా క్యాప్ రిజర్వేషను, ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలమ్మా. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఓకే, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది కూడా మీకు డైరెక్ట్గా లింక్ ఉన్నది. ఓకే, ఆ లింక్లో మీకు మెన్షన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయమ్మా. ఏ డిస్టిక్లో సంబంధించి ఆ డిస్టిక్ వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, అది కూడా మీకు మెన్షన్ చేశానమ్మా. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళకి కాల్ చేసి ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కాల్ చేయొచ్చు. లేదంటే అక్కడికి వెళ్ళి ఆ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి, ఆ డిస్టిక్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి మీరు ఆ హెల్ప్ మీకు కావాల్సింది డీటెయిల్స్ అనేవి అడగచ్చమ్మా. ఓకేనా, పీడిఎఫ్ అండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.